హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. సో ఇవాళ నేను సినిమాటిక్ ఎక్స్పో 2025 అయితే రావడం జరిగింది. అండ్ లోపల అసలు ఏమేమి ఉన్నాయనేది కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ సినిమాకి సంబంధించి ఏఐ చాలా అడ్వాన్స్ అవుతుంది, అంతేకాకుండా రోబోటిక్ చాలా అడ్వాన్స్ అవుతుంది, డ్రోన్స్ అవ్వచ్చు, అండ్ ప్రీ ప్రొడక్షన్స్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్స్లో అసలు సినిమాకి సంబంధించి ఏమేమి టెక్నాలజీస్ వాడుతున్నారు, ప్రజెంట్ అప్గ్రేడ్లో ఉన్న టెక్నాలజీస్ ఏంటనేది కూడా ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ లోపల స్టాల్స్లో మీకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ అంటే రోబోటిక్స్ సంబంధించి అవ్వచ్చు, మోషన్ క్యాప్చర్ అవ్వచ్చు, యానిమేషన్ అవ్వచ్చు, 3D అవ్వచ్చు. సో సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్లో యూస్ చేసే ప్రతిథింగ్ లోపలైతే మనకి అరేంజ్ చేయడం జరిగింది. అండ్ మనం కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. సినిమాకి సంబంధించి అంటే సినిమాకి ప్యాషన్, అంటే చాలామందికి సినిమా అంటే ప్యాషన్ ఉంటుంది కాబట్టి, సో ఎవరైతే ప్యాషనేట్స్గా ఉంటారో వాళ్ళందరూ కూడా డెఫినెట్లీ ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు అడ్వాన్స్ ఇన్నోవేషన్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఏఐ అవ్వచ్చు, రోబోటిక్ అవ్వచ్చు, ఇలా ప్రతి కేటగిరీ ఏదైతే సినిమాలు యూస్ చేస్తారో ఎవ్రీథింగ్ లోపల ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు నాతో పాటు వచ్చేయండి, సినిమాటిక్ ఎక్స్పో అసలు లోపల ఏముందని చూద్దాం రండి. సో ఒక చిన్న సెటప్లో ఫిల్మ్ మేకింగ్ ఎలా చేస్తారు ఏంటనేది ఇప్పుడు మీకు ఒక వీడియో ఎగ్జాంపుల్ చూపిస్తాను. జస్ట్ ఒక స్మాల్ సెటప్ ఉంటుంది అనమాట. ఆ సెటప్లో మనం చూస్తే అంటే ఆ కెమెరాస్లోంచి మనం చూస్తే ఏదో నిజంగా ఒక ఫారెస్ట్లో షూట్ అవుతున్నట్టు ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. యా, సో అక్కడ ఒక ఇద్దరు కూర్చొని ఉన్నారు కదా, జస్ట్ ఒక నార్మల్ స్టూడియో సెటప్ అనమాట. బట్ రియల్ అక్కడ కెమెరాస్లో చూస్తే ఏదో ఒక ఫారెస్ట్లోనో ఒక ఫారెస్ట్లో షూట్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ అసలు. సో ఫిల్మ్ మేకింగ్కి అంత ఇంపార్టెన్స్ ఇప్పుడు అంత టెక్నాలజీస్ వచ్చాయి. సో ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ అనమాట. భార్గవ్ హాయ్. సో జనరలీ ఎక్కువ నాకు తెలిసినంత వరకు సినిమాకి సంబంధించిన కెమెరాస్ అవ్వచ్చు చాలా వరకు మీ దగ్గర నుంచి తీసుకెళ్తుంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోలో ఏమేమి ఉన్నాయి అండ్ మీ దగ్గర ఎలాంటి కెమెరా వర్క్ ఇవన్నీ ఉంటాయి? బేసికలీ వీఆర్ నాట్ ఇంటూ కెమెరాస్ అండి, వీఆర్ ఇంటూ కెమెరా సపోర్ట్ ఎక్విప్మెంట్. నార్మల్గా మీరు సినిమాలో ఒక చేస్ సీక్వెన్స్ లాంటివి చూసారు అంటే కార్స్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే కార్ విల్ బి మూవింగ్ ఎట్ అరౌండ్ 80-90 kmph స్పీడ్. ఆ స్పీడ్లో అంత స్టేబుల్గా దాన్ని ఎలా క్యాప్చర్ చేశారా అనే ఒక డౌట్ వస్తుంది కదా. ఇన్ దోస్ కేసెస్ వీ డూ యూజ్ దీస్ వెహికల్స్. ఇప్పుడు ఇది వచ్చేసి మేము కస్టమ్ కన్స్ట్రక్షన్ చేసిన బెడ్ అండి ఇది. అండ్ దీని ఫ్రంట్ ఒక స్ప్రింగ్ లోడెడ్ ఆర్మ్ లాగా ఉంది కదా, అదేంటంటే మీరు 80-90 kmph లో చేస్ చేస్తున్నా కానీ అందులో ఉన్న కెమెరాని స్టేబుల్గా ఉంచుతుంది. ఇట్ మేక్స్ ద కెమెరా సో స్టేబుల్ దట్ ఏంటంటే మీకు అది ఎవరు స్మూత్గా పట్టుకుని నార్మల్గా హ్యాండ్లింగ్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి, ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో హై స్పీడ్కి మెర్సిడీస్ లాంటివి వాడుతున్నారు కదా. సో మనం ఇక్కడ గేర్ షిఫ్ట్ చేసేలోపు ఆ వెహికల్ వెళ్ళిపోతుంది ఆటో ట్రాన్స్మిషన్. సో వీ గాట్ అన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, కస్టమ్ బిల్ట్ ఎవ్రీథింగ్. అండ్ అడిషనల్ సేఫ్టీ సిస్టమ్స్ కూడా ఉన్నాయండి, ఇంప్రూవ్డ్ బ్రేకింగ్ ఉంది ఇందులో. అలాగే దీంతో పాటు దీన్ని లో లోడర్ అంటారు లేదా ప్రాసెస్ ట్రైలర్ అంటారు. ఈ ప్రాసెస్ ట్రైలర్ ఏంటంటే సపోజ్ హీరో హీరోయిన్ బైక్ మీద వెళ్తున్నారు అనుకుందాం, వెళ్ళేటప్పుడు హీరో ఇట్లా అది కదులుతుంది. లైక్ ద యాక్టర్ వోంట్ బి రైడింగ్ ద బైక్. హియర్ ఏంటంటే ఒక మామూలుగా ఇద్దరు క్యారెక్టర్స్ బైక్ మీద వెళ్తూ మాట్లాడుకుంటున్నారు అనుకుందాం. ఆ టైంలో వాళ్ళు ఆ కాన్వర్జేషన్ చేస్తూ అట్ ద సేమ్ టైం రైడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇట్ విల్ బి ఏ డిఫికల్ట్ టాస్క్. ఇన్ దట్ సినారియో విల్ బి పుల్లింగ్ ద బెడ్, బైక్ అలా వస్తూ ఉంటుంది, దాని మీద ఉన్న క్యారెక్టర్స్ ని మనం అలా షూట్ చేస్తూ ఉంటాం. అక్కడ ఒక పైన క్రేన్ ఉంది చూసారు కదా, ఆ క్రేన్ అనేది ఏంటంటే కాంపాక్ట్ స్పేసెస్ లో కూడా యూజ్ చేయొచ్చు మనం. సో నేను ఆ క్రేన్ ని సపోజ్ ఇక్కడ రిక్ చేసేసి హీరో హీరోయిన్ ఇక్కడ కాన్వర్జేషన్ చేస్తూ ఉంటారు, ఒక పర్సన్ ఇక్కడ నిలబడి క్రేన్ ని ఇటు సైడ్ నుండి అటు సైడ్ వరకు మూవ్ చేయొచ్చు. దట్ వాజ్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ. We are the only company having those 3 units in India. జర్మనీ నుంచి మీరు ఇంపోర్ట్ చేసుకున్నాం ఈ క్రేన్ ని. ఇట్స్ అ పేటెంటెడ్ డిజైన్. ఇది జర్మనీ నుండి ఇంపోర్ట్ చేసుకున్నామండి. ఇండియాలో మన దగ్గర మాత్రమే 3 units ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. అలాగే వీఆర్ ఇంటూ మల్టిపుల్ థింగ్స్ లైక్ రోబోట్స్ అండ్ ఆల్. మామూలుగా కెమెరాని హై స్పీడ్ మూమెంట్స్ కానివ్వండి, గ్రాఫిక్ వర్క్స్లో కానివ్వండి, ప్రిసైజ్డ్ కెమెరా మూమెంట్ అవసరం మనకి. అటువంటి కేసెస్లో ఏం చేస్తామంటే మనం అంత ప్రిసైజ్గా చేత్తో మూవ్ చేయలేం కాబట్టి అక్కడ మనం రోబోట్స్ యూజ్ చేస్తాం అనమాట. వి ఇంపోర్టెడ్ రోబోట్ ఫ్రమ్ డెన్మార్క్. ఇది సిజర్ జిబ్ అంటారండి. ఎక్కువ స్పేస్ లేదు, అట్ ద సేమ్ టైం నాకు పుషిన్ కావాలి, అది స్మూత్గా కావాలి, అలాంటప్పుడు నేను ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది ప్లేస్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి డిపెండింగ్ ఆన్ షార్ట్ రిక్వైర్. అలా ఎలా అంటే ఒకతను స్టెప్స్ దిగుతున్నాడు, నాకు పక్క నుండి కెమెరా ఫాలో అవ్వాలి. ఓకే,
అది ఇక్కడ పైన నేను కెమెరా పెట్టేసి ఆ దిగుతున్న పర్సన్ ని దీంతో ఫాలో అప్ చేయొచ్చు. ఏంటంటే ఇది ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, కెమెరా పర్సన్ ఇలా చూస్తూ కిందకు వస్తుంది. సో జనరల్ ఇలా స్టెప్స్ నుంచి రొటేట్ అయితే ఇలా దిగే సీన్స్ అన్ని మోస్ట్లీ ఇలాంటి వాటికి వాడుకోవచ్చు. అలాగే ఆఫ్ రోడ్ లో కూడా మనం చేసి సీక్వెన్సెస్ ఏవి తీస్తూ ఉంటాం కదా, దానికోసం ఒక ఆఫ్ రోడ్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి నార్మల్ గా మనం ఆఫ్ రోడ్ చేసి సీక్వెన్స్ కానివ్వండి, హార్స్ రైడ్ అవుతూ ఉంటుంది ఆఫ్ రోడ్ లో. అటువంటి ప్రాంతాల్లో నార్మల్ వెహికల్స్ యూజ్ చేయలేం కాబట్టి ఇట్ డస్ హావ్ డిఫరెంట్ టైర్ అండ్ మోర్ ఓవర్ దిస్ వాజ్ మెంట్ టు బి రిడన్ ఆన్ ఆఫ్ రోడ్ టెరైన్. సో దీని కంట్రోలింగ్ కూడా మీ పర్సన్ హ్యాండిల్. ఇతని పేరు ప్రసాద్ అండి. ఇంకొక అన్న ఉన్నారు థామస్ అని, వీళ్ళు ఇవి హ్యాండిల్ చేస్తారు. థామస్ అన్న ఆల్మోస్ట్ పెద్ద వెహికల్ లో ఉంటే ప్రసాద్ ఇది హ్యాండిల్ చేస్తాడు. సో ఆల్మోస్ట్ ఒక చేసింగ్ సీక్వెన్సెస్ ఉన్న పెద్ద పెద్ద మూవీస్ ఉన్న డెఫినెట్లీ మీరు ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. We are part of all the major projects. సో మీరు రీసెంట్ గా ఏమన్నా సప్లై చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా? రీసెంట్ గా అంటే ప్రతి మూవీలో మా పార్ట్ అనేది డాకు మహారాజ్ కి చేశారు. ఓకే, హార్స్ చేసింగ్లు మొత్తం అన్ని కూడా ఫారెస్ట్ లో షూటింగ్స్ అన్నిటికీ చేసేటప్పుడు బాలయ్యబాబు మ్యాన్షన్ హౌస్ మనం చేసాం. ఓకే, మొత్తం ఫైర్ సీక్వెన్స్ అంతా మనం చేసింది. ఆ తర్వాత కల్కికి వర్క్ చేసామండి. తర్వాత చాలా ప్రాజెక్ట్ whenever there is a project and whenever there is a critical camera movement will be a part of it. అలాగే రోప్ క్యామ్ అని ఒకటి ఉంటుంది. ఓకే, సో అది రిమోట్ ఆపరేటెడ్ అండి. ఓకే, దానికి మనం కెమెరా ఉన్న స్టెబిలైజర్ అలా హుక్ చేసేసి ఆల్మోస్ట్ రీసెంట్ గా పెద్ద సినిమాకి అయితే శ్రీలంక తీసుకెళ్లారు 4 days. ఐ మీన్ ఆ రోప్ అండ్ ఆ డాలీ సెటప్ ఉంది కదా రోప్ మీద, అది శ్రీలంక వెళ్ళింది పెద్ద మూవీ. ఈ రోప్ సెటప్ విత్ కెమెరానా? దేవరాకి యూజ్ చేసాము. అలాగే విజయ్ సేతుపతి గారి విడుదల మూవీకి. ఇది ఓజీలో షూట్ చేసింది. ఓకే, డన్ డన్. ఆ కాన్ఫీల్డ్ ఫైట్ ఉంటుంది. ఇప్పుడు అంటే అలాంటి ఫైర్ లో కూడా షూట్ చేసినప్పుడు కెమెరాకి అంటే డ్యామేజ్ వి డు టేక్ ప్రికాషన్స్ అంటే హైట్ లెవెల్ ని బట్టి ఐ మీన్ ఆల్ దోస్ ఎన్వైరన్మెంట్స్ ఆర్ ప్లాన్డ్ అండ్ కంట్రోల్డ్. అంటే అక్కడ ఫైట్ కొరియోగ్రాఫర్స్ ఉంటారు, ఎస్ఎఫ్ఎక్స్ టీమ్స్ ఉంటారు, దెన్ విల్ బి దేర్. ఇట్స్ ఆల్ కోఆర్డినేటెడ్ జాబ్. ఇది ఏ ఒక్కళ్ళు ఇలా పెట్టుకుని చేసేది కాదు కదండి. సో ఒక డైరెక్టర్ నాకు ఈ షాట్ కావాలని చెప్పినప్పుడు వీ డూ కోఆర్డినేట్ విత్ ఆల్ ద టీమ్స్. అక్కడ ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుని నేను దాన్ని సేఫ్గా ప్రాపర్ హ్యాండ్లింగ్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని we all are experienced in handling these. Mostly oka 20 years nunchi మీరు No. I used to be an automation engineer actually. I was into industrial automation before getting into cinema. So mostly what I do is I'll sit in the office and support these guys who are working on field, fixing their issues. సో నేను ఆటోమేషన్ సైడ్ నుండి వచ్చాను. మా బ్రదర్ అలాగే తను ఎన్ఐటి వరంగల్ నుంచి బిఈ మెకానికల్ ఇంజనీరింగ్ అయింది. హీ యూజ్డ్ టు వర్క్ యాజ్ అ డిజైన్ ఇంజనీర్. రైట్ నౌ హీ ఈజ్ ఇంటూ సినిమా ఆపరేటింగ్ అవర్ రోబోట్స్. సో మీరు చదువుకున్నది మీకు ఎక్కడ ఉపయోగపడింది అంటారు కదా, మాకు 100% ఉపయోగపడింది. అండ్ ఎవరైనా నెక్స్ట్ సినిమాటిక్ ప్యాషనేట్స్ ఉన్న వాళ్ళకు కూడా డెఫినెట్లీ ఇట్స్ ఆల్ అబౌట్ యూ ఇంప్లిమెంటింగ్ యువర్ స్కిల్, యూజింగ్ యువర్ స్కిల్ ఇన్ వాట్ ఎవర్ ద వే దట్ యూ కెన్. నైస్. అండ్ సో గింబల్ హౌస్ వాళ్ళు ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని మూవీస్కి వీళ్ళ దగ్గర నుంచి ఎక్విప్మెంట్ కూడా వెళ్తుంది. అండ్ వాళ్ళు చెప్పినట్టు ఓజీకి, పెద్దికి, లోకాకి, ఇలా అన్ని మూవీస్కి, డాకు మహారాజ్ కూడా. సో ఎవ్రీథింగ్ గింబల్ హౌస్ అనమాట. డెఫినెట్లీ మీకు ఏదైనా నీడ్ ఉన్నా ఆర్ ఎల్స్ మీకు టెక్నాలజీ గురించి తెలుసుకోవాలన్నా డెఫినెట్లీ భార్గవ్ గారు కదా, సో భార్గవ్ గారిని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ శరత్ ఫ్రమ్ తెలుగు. సో జస్ట్ అంటే ఇప్పుడు RRR లాంటి సినిమాల్లో ఏదైతే సాంగ్లో జనరల్లీ CGI చేస్తారు కదా, సో ఇక్కడ చూడొచ్చు మీరు ఆ విజువల్. నేను పక్కకు జరుగుతాను. సో జనరల్లీ మనం 3D యానిమేషన్స్ చూస్తుంటాం. అండ్ ఇప్పుడు మనం చూసేది యాక్చువల్లీ మోషన్ క్యాప్చర్ అనమాట. అంటే మనకి తగినట్టు, అంటే మనకి ఎలా సీన్ కావాలంటే అలా, మనకి ఏ క్యారెక్టర్ కావాలంటే అలా మనం యాక్ట్ చేసి దాన్ని రికార్డ్ చేసుకొని చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు లైక్ మహావతార్ నరసింహ ఇలా వస్తుంది. సో యానిమేషన్లో మనకి అక్యురేట్గా ఒక్కొక్కసారి రావచ్చు, రాకపోవచ్చు. బట్ 3D యానిమేషన్ అయితే డెఫినెట్లీ వస్తుంది అనమాట. మోషన్ క్యాప్చర్లో డెఫినెట్లీ వస్తుంది. సో ఆ మోషన్ క్యాప్చర్ మీరు వాళ్ళు అక్కడ యాక్ట్ చేస్తున్నారు కదా, సో యాక్ట్ చేస్తున్నారు, బట్ బిహైండ్ ఉన్న సీన్ మాత్రం వేరేది. సో మనకి ఎలా కావాలంటే అలా మనం దాన్ని మోడిఫై చేసుకోవచ్చు. ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ దానికి ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట. సో నార్మల్ యానిమేషన్లో అది మనకు పాసిబుల్ అవుతుందో లేదు తెలియదు, కానీ మోషన్ క్యాప్చర్లో అయితే డెఫినెట్లీ అవుతుంది. మోషన్ క్యాప్చర్ మనకి ఐ థింక్ కొచాడెన్ సినిమాలో యూస్ చేశారు, అండ్ తర్వాత చాలా సినిమాల్లో కూడా యూస్ చేస్తున్నారు ఇప్పుడు మోషన్ క్యాప్చర్లో. సో వాళ్ళు ముందు యాక్ట్ చేస్తుంటే వెనక మీకు సీన్ వేరేది కనిపిస్తుంది చూడండి.
సో అలా మనకి తగినట్టు మనకి ఏ క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్కి మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. అక్యురసీ ఉంటుంది, ప్లస్ అంతేకాకుండా మనకి ఎలా అయితే అనుకుంటామో అది యానిమేషన్లో ఒక్కొక్కసారి రాకపోయినా మోషన్ క్యాప్చర్ మాత్రం చాలా బాగా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఆ 2 క్యారెక్టర్స్ ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది మనకి ఇప్పుడు లైవ్లో చూపిస్తుంది. సో ఓవరాల్ సినిమాటిక్ ఎక్స్పోలో ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, ఏమేమన్నీ కూడా ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది. 3D యానిమేషన్ అవ్వచ్చు, మోషన్ క్యాప్చర్ అవ్వచ్చు, రోబోటిక్ టెక్నాలజీ అవ్వచ్చు, కెమెరా వర్క్ అంటే పెద్ద పెద్ద సినిమాల్లో లైక్ పెద్ది అవ్వచ్చు, డాకు మహారాజ్ ఇలాంటి సినిమాల్లో, రాజాసాబ్లో కూడా యూజ్ చేసిన కెమెరా, ఇవన్నీ ఇక్కడ ఎక్స్పోలో ఉన్నాయన్నమాట. జనరల్లీ ఎవరైతే సినిమా ప్యాషన్ ఉన్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, టెక్నాలజీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఎక్స్పోకి వస్తే వాళ్ళకి ఎట్ ఏ ప్లేస్లో మీకు అన్ని ఒకటే చోట మీకు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. సో యూ కెన్ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హియర్. అండ్ ఈ ఎక్స్పోలో మీకు ఏమేమి ఉన్నాయని కూడా ఈ వీడియోలో చూపించాను. అండ్ దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు. అండ్ ప్లీజ్ డూ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్.